Hey guys. Hey guys. Hey guys. Hey guys. What? Yes. Welcome back to my channel Asharaj Official. So యాక్చువల్లీ టైమ్స్ థాట్ బ్లాక్ అవుతూ ఉంటుంది చెప్పాలనుకుంటాము ఎగ్జాక్ట్లీ నాకులా మర్చిపోతాం అనమాట. యాక్చువల్గా కెమెరా సెట్టింగ్స్లో కొంచెం నాకు ఈ బ్యాక్ డ్రాప్ డిస్టర్బ్డ్గా ఉంది అండ్ లైట్ కూడా చాలా డల్ ఉంది. దట్స్ వై కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉందన్నమాట. అందులోని ట్రాఫిక్ సౌండ్స్ ఒకటి చాలా చిరాకు తెప్పిస్తుంది. సో ఈరోజు మీరు థంబ్నైల్ చూసే ఉంటారు యాక్చువల్ బర్త్డే ఇప్పుడు. సో ఈ బర్త్డే ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా మనకి చూసేవాళ్ళు చూడని వాళ్ళు ఫాలోవర్స్ సెకండరీ థింగ్ అయితే, సో ఒక సర్ప్రైజ్ అయితే సేటుకు ప్లాన్ చేస్తున్నాను. అంటే సర్ప్రైజ్ అంటే మేబీ ఇట్స్ అంటే అంత హై సర్ప్రైజ్ కాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ సర్ప్రైజ్ చేసే వాళ్ళకన్నా సర్ప్రైజ్ అయ్యే వాళ్ళకన్నా చేసే వాళ్ళకి ఇంకొంచెం లిటిల్ బిట్ టెన్స్ ఉంటుంది. సో ఏంటి ప్లాన్ అన్నది నాకు తెలియదు, బట్ సర్ప్రైజ్ ఇప్పుడు ఎందుకు ఏంటి అని అంటే యాక్చువల్గా సేటు బర్త్డే ఎప్పుడు August 12th చేసుకుంటాడు. ఎందుకు అని అంటే యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే June 12th. సో June 12th కానీ తను అంటే మేము రిలేషన్షిప్ నుంచి ఉన్న దగ్గర నుండి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ ట్రాఫిక్ సౌండ్స్ వింటుంటే ఉన్న పిచ్చ కోపం వస్తుంది, అసలు ఏం చేయలేం. సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఏముంటే ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. తన బర్త్డే అయితే June 12th, బట్ తను ఇప్పుడు August 12th బర్త్డే చేసుకుంటాడు. August 12th ఎందుకు చేసుకుంటున్నాడు అని అంటే తన ఫ్రెండ్ బర్త్డే August 12th. మా షీరో గాడ్ గాయస్ చూడండి, కెమెరాను కూడా కదిపేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు. వేసులో కూడా సో ఎంతవరకు వచ్చాం ఇప్పుడు సంతోష్ అన్నట్టు గుర్తు చేయాలన్నమాట మనకి. సో August 12th తన ఫ్రెండ్ బర్త్డే. సో వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. సో తనంటే తనకి చాలా ఇష్టం. తన బర్త్డేని తిన బర్త్డేగా కొన్ని ఇయర్స్గా చేసుకుంటున్నాడు. సో మేము లవ్ చేసుకున్న డేస్ నుంచి కూడా August 12th సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ రిలేషన్షిప్ మధ్యలో వచ్చిన తర్వాత తెలిసింది యాక్చువల్ బర్త్డే అయితే June 12th అని. సో ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు August 12th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ దిస్ టైం ఎందుకు అని అంటే వాట్ ఎవర్ ఇట్ మనకి ఒరిజినల్ బర్త్డేస్ అని అనగానే ఒక ఫీల్ ఉంటుంది. యాక్చువల్గా ఒక 2-3 months నుంచి తను నాకు రిమైండ్ చేస్తున్నాడు నాది June 12th బర్త్డే అని అంటే ఎన్ని బర్త్డేలు చేసుకుంటావు, చేసుకునేది ఏదో అయితే August 12th చేసుకో, లేకపోతే June 12th తీసుకో. సారీ గ్యాస్ నెత్తి వస్తుంది. June 12th చేసుకో అంతే తప్ప 2 birthdays చేసుకుంటారా ఎవరైనా అని చెప్పేసి నేను ఇలా మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మేమైతే ఒక డేట్ అయితే ప్లాన్ చేసాం నిన్నే, బట్ ఏంటని అంటే ఏం లేదు, జస్ట్ బయటకు వెళ్దామని తను అడిగితే ఓకే అని అన్నాను. బట్ ఎందుకో నాకు ఉన్న 3 ఉత్సాహం అన్ని దొబ్బేస్తున్నారు బాబా. ఎవడ్రా వాడు అంత గట్టిగా కొడుతున్నాడు హారన్లు. సో యాక్చువల్గా అయితే నిన్న ప్లాన్ చేసాము, బట్ ఏంటంటే నాకు మూడ్ బాగోలేదు. సో వెళ్ళే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. కావాలంటే ఈ రోజు వెళ్దాం అని చెప్పేసి నేను ఎస్కేప్ చేసేసాను. యాక్చువల్గా మళ్ళీ ఈ రోజు కూడా వెళ్ళే ప్లాన్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు 2 times వెళ్ళి డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి. అయితే ఏం జరిగిందంటే ఈరోజు నేను మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోయాను. సో షిఫ్ట్కి వెళ్ళిపోయిన తర్వాత తను నాకు మెసేజ్ చేశాడు, యాక్చువల్గా నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళాలని లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అది ఇది అని అంటే అవునా ఎందుకు ఏంటి అది ఇది అని మాట్లాడాను. అంటే తను మెసేజ్ చేస్తున్నా జస్ట్ ఇగ్నోర్ చేశాను. సో ఒక 12:30 ఆ టైంకి నాకు అరే ఈరోజు నా బర్త్డే రా అని చెప్పి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాడు. అవునా నాకు మేడం పిలుస్తున్నారు, నేను మళ్ళీ టెక్స్ట్ చేస్తాను బాయ్ అని చెప్పేసి చూడనట్టు వదిలేశాను. మంచిగా కేక్ కట్ చేసి ఏదైనా ఒక కెఫే ఆర్ రెస్టారెంట్కి వెళ్ళి జస్ట్ ఒక మంచి డేట్ అయితే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో అగైన్ August 12th వచ్చేటప్పటికి మళ్ళీ మనం బర్త్డే చేయాలి. యాక్చువల్లీ ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ టూ. సో ఐ డోంట్ నో ప్లాన్ ఏంటన్నది, ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాం అన్నది తెలీదు. బట్ తనకైతే ఒక మంచి షర్ట్ అయితే కొన్నాను. సో ఆఫ్టర్నూన్ నేను నా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను మౌని అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఒక ఆఫర్ ఏమంటారు బ్రాండ్ సేల్ ది పార్క్ హోటల్లో రన్ అవుతుందని అన్నారు. సో మేము షిఫ్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాము. సో నెక్స్ట్ నుంచి మీరు ఏం జరిగిందో నేను అంతా
సో ఆఫ్టర్నూన్ షాపింగ్ అయింది, నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో ఏమైందో ఎలా అయిందో అసలు ఏ షర్ట్ తీసుకున్నానో ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో నేను సేటుకి ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఏంటి అని అన్నది ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు, బట్ జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ప్లీజ్ కీప్ వాచ్ అంటిల్ ద ఎండ్, యూ మే గెట్ సర్ప్రైజ్డ్. ఓకే, బాయ్ గైస్. సో గైస్, షిఫ్ట్ అయిపోయాక నేను మౌని అయితే ఇంకా షాపింగ్కి రెడీ అయిపోయాము. సో ఇదే నేను వర్క్ చేస్తున్న హాస్పిటల్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మేము పార్క్ హోటల్లో ఏదో ఒక బ్రాండ్ సేల్ రన్ అవుతుందని అంటే ఇంకా నేను తను ఇంకా చక్కా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో ఫస్ట్ డే కాబట్టి ఎక్కడ అయితే అసలు క్రౌడ్ లేదు, ఆ తట్టు ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి. ఈ పైన అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో అదే ఎంట్రీ. లోపలికి వెళ్ళగానే చాలా వరకు బ్రాండెడ్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో కలెక్షన్ అంత మంచిగా కనిపించలేదు. సో 300 ఎనీథింగ్ అని అన్నారని చెప్పి నేను ఈ షూస్ ట్రై చేశాను, బట్ అన్నీ నాకు లూజ్ అయిపోయాయి. సో మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటని తర్వాత గుర్తొచ్చింది, సేటుకి షర్ట్ కొనాలి కదా. ఈ 2 షర్ట్స్ సెలెక్ట్ చేశాను, ఒకటి జారా అండ్ నెక్స్ట్ ఇంకొకటి యూఎస్ పోలాండ్. బట్ నాకు ఎందుకో నచ్చలేదు, సేమ్ కలర్ సేటు దగ్గర ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ జుడియోకి వెళ్ళాము. జుడియోలో అయితే కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి రీల్స్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సో ఎందుకైనా బెటర్ అని అక్కడికి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఒక క్రాప్ టాప్ చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ ప్యాంట్ కూడా 2 కాంబో సూపర్. బట్ టాప్ ఒకటే తీసుకుందాం అని చెప్పి ఒకసారి ట్రైలేస్ చూసాను, నాకైతే పిచ్చగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ అప్పుడు మెన్స్ వేర్కి వెళ్ళాను. సో నాకు ఫార్మల్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈ 3 షర్ట్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో అందులో ఏది సెలెక్ట్ చేసి ఉంటానో గెస్ చేయండి. ఎక్కడికి వదిలి వెళ్ళిపోయావనా? సారీ 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 సారీ. ఓ ఆనందం, మా బుజ్జి చిన్నోడికి ఆనందం. ఓ సారీ సారీ షీరో, సారీ అమ్మా బుజ్జి షీరో. హాయ్ షీరో, హాయ్ షీరో, హాయ్ షీరో, షీరో షీరో షీరో, బుజ్జి 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 షీరో, చిన్న బాబు. వెరీ గుడ్ బాయ్. వచ్చేసాక చాలా ఆకలేసింది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను. సో టైం అయితే 7:30 అవుతుంది, సేటు వచ్చేసే టైం అవుతుంది. సో తనకన్నా ముందు మనమే రెడీ అయిపోవాలి, లేకపోతే మామూలుగా ఉండదు. సో సుత్తి లేకుండా సోది లేకుండా మనం అయితే రెడీ అయిపోదాం. టైం ల్యాబ్స్ లో అయితే వీడియోని పెడతాను, బికాస్ నాకు స్టోరేజ్ లేదు. సో ప్రొడక్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మన దగ్గర లేదనమాట. సో లెట్స్ డూ ఇట్. సో మనం ఫస్ట్ అయితే ఈ లివోన్ ని యూజ్ చేసేద్దాం. ఆల్రెడీ కండిషనర్ అప్లై చేశాను. అవుతుంది, 8:30 కల్లా ఇక్కడ ఉంటాను అన్నాడు. 15 minutes లో మనం రెడీ అవ్వగలమా అవి చూపించాలి. ఓకే, సో ఫాస్ట్ ఫార్వర్డ్ లో నేను ఎలా రెడీ అవుతున్నానో ఇంకా చూసేయండి, ఓకేనా? సో ప్రొడక్ట్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైము ఓపిక ఏవీ లేదన్నమాట. ఫస్ట్ నా హెయిర్ డ్రై అవ్వట్లేదు, నాకు డ్రైయర్ పట్టుకోవాలనిపించట్లేదు. సో చూద్దాం, లెట్స్ వి సీ. మా షీరాగాడు అయితే ఇక్కడి నుంచి నన్ను అలా చూస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు వీడే నన్ను చాలా అడ్మైర్డ్ నిజంగా. అంటే నేను రెడీ అయిన ప్రతిసారి వాడు నా పక్కనే ఉండి నా వైపు అలా చూస్తూనే ఉంటాడు. లెట్ మీ షో యూ వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తున్నాను మీకు. చిన్నడు హాయ్, సే హాయ్. చిరో నన్ను కదమ్మా, ఇదిగో వీళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఇదిగో ఇదిగో హాయ్. చూడండి మా బుజ్జిగాడు ఎలా చూస్తున్నాడు. Next, eyebrow pencil. The next one is eye shades. So the next one is kajal. It's baby lips. Actually baby lips అయిపోయింది, చాలా కొంచెమే ఉంది. This eyeliner Lakme. Oh, I done with eyeliner. మంచిగానే వేసుకున్నానా? Okay. The next one is eyelash. ఇక్కడ కనిపించట్లే. ఓకే, eyelash twist. గైస్ ఐలాషెస్ కూడా అయిపోయాయి. దగ్గర నుంచి చూసి అస్సలు భయపడద్దు. అమ్మయ్య, లాస్ట్ లిప్స్టిక్ వచ్చేసాం. కంప్లీట్ మేకప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ గోనా షో యూ. So guys,
ఐఎమ్ రెడీ. నైస్ కదా, నాకు చాలా బాగా నచ్చింది ఈ టాప్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను జుడియోలో ఈ టాప్ తీసుకున్నట్టు. సేటుకి షర్ట్ తీసుకున్నాను. సో తన బండి స్టార్ట్ అవ్వట్లేదంట. లెట్ వి సీ. ఏదైనా ప్లాన్స్ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వెయిట్ చేద్దాం. సో నేను ఈరోజు త్వరగా రెడీ అయిపోయాను కాబట్టి ఇన్న ఆటంకాలేమో. అసలు మా షీరో గడ్ నవ్వు అలా చూస్తూ ఉన్నాడు. మీకు అసలు చూపించాలనిపిస్తుంది బట్ చూపించలేని సిచ్యువేషన్ అనమాట. సో నేను ఎందుకు కెమెరా ఇలా తీసినట్టు మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు నన్ను అలా కంటిన్యూస్ గా స్టే డెట్ మీ అన్నది కనిపించదు అనమాట. సో దిస్ ఇస్ వాట్. సో మేబీ సేటు వచ్చాక నేను వీడియోని కంటిన్యూ చేస్తాను. అంటిల్ దానికి వాచ్. గైస్ అప్లాండ్ బిస్ట్రోకి వచ్చాము. సో కెఫేకి వచ్చాము. నేను కొనేసి ఇచ్చిన షర్ట్ వేసుకోకుండా నాకు మ్యాచింగ్ షర్ట్ వేసుకున్నాడు పాపం. కొంచెం లూజ్ అయిపోయింది కదా. అయ్యో మ్యాచింగ్ అవుట్ఫిట్ చేసుకున్నాను. ఏదో లిటిల్ బెటర్. ఆ గ్రేనే ఈ గ్రేనే. నైట్ బాగా వచ్చింది కదా. ఎందుకు ఇక్కడ ప్లాన్ క్యాన్సిల్ చేసేసి పక్కన ఉన్న కాస్మిక్ హౌస్కి వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సౌండ్ సిస్టమ్ చూసాక అసలు ఉండాలనిపించలేదు. అండ్ దెన్ మేము క్యూబాకి వెళ్ళాం, ఎందుకంటే ఆల్రెడీ చూసాం కాబట్టి. మొత్తానికి సేటుకు తెలియకుండా కేక్ అయితే ఆర్డర్ చేసేసి టెర్రస్ మీద తీసుకెళ్ళాను. అసలు ఇది పిచ్చిది ఏం చేస్తుంది ఏంటని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. బట్ ఫైనల్ అయితే కేక్ తెచ్చేసాను. గైస్ యాక్చువల్లీ నేను రాయించాను రా. నేనేం చెప్పలేదు సేటుకి. ఏదో కొంచెం ఏదో మన సాయి శక్తులతో ఏదో కొంచెం అలా చేస్తాం. ఏది సర్ప్రైజ్ బాగుంది. కేక్ చాలా బాగుంది. ఏది చూసి కేక్. అరే ఎందుకురా, మనం 2% కదా, ఎక్కువ తినకూడదురా కేక్. కానీ వీళ్ళెవరో కానీ హ్యాపీ బర్త్డే సేటు హ్యాండ్ మాత్రం చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. హ్యాపీ బర్త్డే సేటు అని కనిపిస్తుందా? కనిపించట్లేదురా. ముందు పెట్టేది హ్యాపీ బర్త్డే రా. అరే విష్ చేస్తున్నాను రా నేను. హ్యాపీ బర్త్డే. గాయస్ నేను ఏదేదో ప్లాన్ చేసి ఏదేదో చేసేద్దామని చాలా పెద్ద స్కెచ్లు అయితే వేయలేదు. బట్ ఏదైనా కొంచెం బెటర్గా చేద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ఇలా అయింది. నాట్ ఈవెన్ మనకి చైర్స్ కూడా అక్కడ అరేంజ్ చేసే అంత టైం కూడా దొరకలేదు. బికాస్ నేనైతే చెప్పాను బట్ ప్యారర్ తీసుకుని వస్తానన్నారు కానీ తీసుకొని రాలేదు. అప్పటికే టైం 11 అయిపోతుంది. సో ఇంకెందుకు ఉన్న స్పేస్లోనే మనమే క్రియేట్ చేసుకొని ఏదో ఒకటి కేక్ కటింగే కదా చేసేద్దాం అని చెప్పి సో మాకు మేమే కెమెరా అలా సెట్ చేసుకున్నాం. కేక్ మాత్రం పిక్చర్ క్యూట్ ఉంది. బికాస్ నాకు ఆ రెడ్ వెల్వెట్ 200 గ్రామ్సే ఫర్ బోత్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద కేక్స్ కన్నా ఈ చిన్ని బుల్ కేక్ చాలా బాగుంది. అండ్ దట్ ప్లకార్ట్లో నేమ్ అయితే వావ్ ఎంత నవ్వుకున్నామంటే వాట్ ఎవర్ ఇట్ బాగుంది. ఇంకొక జోక్ ఏంటంటే వాడు మాకు నైఫ్ కూడా ఇవ్వలేదు. సో ఏదైతే బర్త్డే ప్లకార్ట్ ఉన్నదో దానికి తీసుకున్న స్టిక్ని మేము నైఫ్గా యూజ్ చేసాము. అబ్బాయిలు ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతారు. అదే అమ్మాయిలు కేక్ కటింగ్ అనుకో ప్రతి దానికి మనం మూతు ముడుస్తాము. ఏది ఏమైతే గానీ సేటు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బికాస్ నేను వాడి బర్త్డేనే మర్చిపోయాను అనుకున్నాడు. బట్ ఇలా కేక్ కటింగ్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఏం చెప్పలేదు ఇందాకలు కూడా పాపం వాట్సాప్లో ఈరోజు నా బర్త్డే అంటే సరే మేడం పిలుస్తున్నారు మళ్ళీ చేస్తారని చెప్పేసి అలాంటి కామెడీ అన్నీ చేశాడు. హ్యాపీయా మనసులో నుంచి రావట్లేదు. నిజమే, నిజమే. గైస్ సో ఇలాంటి చిన్ని లిటిల్ థింగ్స్ మేకర్స్ బెటర్. కొటేషన్స్ రావట్లేదులే, జనరల్గా ఏదో చెప్తున్నాను అంతే కదా. తర్వాత గూగుల్లో తీద్దామని అంటున్నాడు. కానీ ఈ అంబియన్స్ ఇదంతా చాలా బాగుంది. ఎందుకంటే ఎవరు లేకుండా ఇద్దరమే పర్వాలేదు, ఎక్కువ మంది అవసరం లేదు. జస్ట్ లిటిల్ స్పేస్ కదా ఉంటే సరిపోతుంది. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కింద ఉండిపోయింది, మళ్ళీ ఎవడైనా తినేస్తాడని భయం వేస్తుంది. సో గైస్ బై. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఏదైనా మీకు మంచిగా చేయాలి అని ఏమైనా అనిపిస్తే డెఫినెట్లీగా
అఫ్ కోర్స్ చాలా తక్కువ వస్తున్నారు, బట్ హోప్ ఫర్ బెటర్. రేపు అండ్ మా ఛానల్ ఫాలో చేయండి మర్చిపోతే. ఆశీర్వాజ్ అఫీషియల్, బాయ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. టంగనగా అంత కూడా లవ్ యూ. బాయ్ 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 బాయ్. ఓడి ఎంత మిస్ అయిపోయాడు ఆనందం. చిన్నడు దాదా దాదా ఆడుతూ తోటి దాదా 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 చీరలు. ఓ బెంగ పెట్టేసుకున్నాడు. చీరలు వచ్చేసామమ్మా బుజ్జుడు. దాయ్ 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 దాయ్. చిన్నోడు ఆనందం ఆనందం బుజ్జోడు. వచ్చాం వచ్చాం. సరే 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 వచ్చాం కదా. కోపం కోపం ఖర్చేస్తున్నాడు, కోపంలోనే ఖర్చేస్తున్నాడు, కోపంలోనే.